అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం మావోయిస్ట్ పార్టీ గురించి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుని అణిచివేయాలి లేదా ఏరివేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ బోర్డర్లు, మహారాష్ట్ర వరకు మొత్తం కూంబింగ్ పార్టీలు పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీని వెతుక్కుంటూ వెళ్ళటం, దొరికిన వారిని కాల్చి చంపడం జరుగుతోంది. అయితే దీనికి ఆపరేషన్ కగార్ అని కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బలగాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్లు ఎక్కడైతే నక్సల్ స్థావరాలు ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నాయి. అయితే అసలు నక్సలైట్లు యొక్క సిద్ధాంతం ఏంటి? నక్సలైట్లు దేనికోసం పోరాడుతూ ఉన్నారు? నిజంగా వారు దేశభక్తుల లేకపోతే దేశ ద్రోహుల? ఇవన్నీ కూడా మనం షార్ట్ నోట్లో చర్చిద్దాం. డీటెయిల్డ్గా మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది, అది కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు వాస్తవానికి ఈ మావోయిస్ట్ పార్టీ పుట్టడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన సిద్ధాంతకర్తగా మావో అని చెప్తూ ఉంటారు. అంటే చైనా నిర్మాత ఎవరైతే ఉన్నారో మావో, ఆయన్ని ఈ సిద్ధాంతకర్తగా చెప్తూ ఉంటారు. ఈ మావోయిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి అని అంటే ప్రజలకు సేవ చేయటం. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని రాజ్యాధికారం దిశగా తీసుకువెళ్ళటం. అంటే వారే పేద ప్రజలే పరిపాలించే విధంగా ఉండడం. అంటే సింపుల్గా చెప్పాలంటే టు ఎస్టాబ్లిష్ ది కమ్యూనిస్ట్ రూలింగ్. అయితే సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పార్టిసిపేట్ చేసి దాని ద్వారా రాజ్యాధికారం సిద్ధించాలి. అప్పుడే ప్రజల్లో జనతా ప్రజాస్వామిక విప్లవం వస్తుంది. అంటే ఈ పోరాటాలు జరుగుతున్న క్రమంలో, అంటే పేదవాళ్ళకి గొప్పవాళ్ళకి మధ్య పోరాటాలు జరుగుతున్నప్పుడు ప్రజలే నాయకత్వం వహిస్తారు. దాన్నే జనతా ప్రజాస్వామిక విప్లవం అంటారు. ఆ దశ వచ్చే వరకు మనం ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థను నమ్మాలి. పార్లమెంటరీ వ్యవస్థలో మనం పోటీ చేయాలి. ఎప్పుడైతే అల్టిమేట్గా పేదవారికి ధనికులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలు నాయకత్వం వహించి జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని, అంటే ప్రజలందరూ కలిసి వాళ్ళని కోరదోస్తారు. ఆ రోజున ఆ విప్లవం సక్సెస్ అయినప్పుడు అప్పుడు మనం కమ్యూనిస్ట్ రూల్ ఆఫ్ కండిషన్స్ని లేదా కాన్స్టిట్యూషన్ని రీమేక్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ప్రస్తుతానికి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నారు. కానీ నక్సలైట్లు ఏంటి అని అంటే వాళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోరు. మావో చెప్పిన సిద్ధాంతం పాటిస్తూ ఉంటారు. మావో ఏం చెప్పాడంటే ఆర్మడ్ స్ట్రగల్, రాజ్యాధికారం అంటే పవర్ రావాలి అని అంటే ఖచ్చితంగా బుల్లెట్ ద్వారా రావాలి అని చెప్పాడు. ఎందుకు అని అంటే చైనాలో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా జపాన్ దురాక్రమణకు, కొమిటాంగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేశాడంటే మావో పల్లెటూరుల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక సైన్యాన్ని రెడీ చేశాడు. అంటే చైనాని జపాన్ దురాక్రమిస్తుంది. అప్పుడున్న కొమిటాంగ్ గవర్నమెంట్ కూడా ప్రజల్ని చాలా హింసిస్తూ ఉండేది. సో వీటికి వ్యతిరేకంగా ఏం చేశాడంటే మావో గ్రామాలకు వెళ్ళాడు. గ్రామాల్లో ప్రజలందరినీ కూడదీశాడు. ఒక సైన్యం తయారు చేశాడు. సైన్యం తయారు చేసి గ్రామాల నుంచి ఒక పెద్ద సైన్యాన్ని లాంగ్ మార్చ్ తీసుకొచ్చాడు. ముందు గ్రామాలను ఆక్రమించాడు. ఆ తర్వాత నగరాలు, పట్టణాల్లో ఈ సైన్యం మొత్తం కలిసి అక్కడ గవర్నమెంట్ని ఆక్రమించి ఆ కొమిటాంగ్ గవర్నమెంట్ని దించేసి వారు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఆనాటి పరిస్థితులకి అక్కడ అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చైనా ఖచ్చితంగా కమ్యూనిస్ట్ రూలింగ్లో లేదు, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మొత్తం క్యాపిటలిస్టిక్ అప్రోచ్లో ఉంది. సో ఆనాటి దశల్లో అది సక్సెస్ అయింది. సరే, ఇంకా అక్కడ ఆ దశల్లో లాగే భారతదేశంలో కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది అని చెప్పి ప్రధానంగా ఆదివాసీలు, ట్రైబల్స్ని ఇంకా చెప్పుకున్నాం కదా. మావో ఏం చేశాడు? గ్రామాల నుంచి సైన్యాన్ని కూడా తీశాడు. అలాగే భారతదేశంలో కూడా గ్రామాల నుంచి, అంటే ప్రధానంగా ఆదివాసీలు, అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసి ఒక సైన్యాన్ని తీసుకొచ్చి ముందుగా గ్రామాలని, ఆ తర్వాత పట్టణాలని, నగరాలని, ఆ తర్వాత ఢిల్లీ వరకు ఆక్రమించి ఆ తర్వాత జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని గన్తో మేము సాధించి రాజ్యాధికారం తీసుకొచ్చి కమ్యూనిస్ట్ కాన్స్టిట్యూషన్ని మేము రెడీ చేస్తాము అని చెప్పి మావోయిస్టులు నమ్ముతూ ఉంటారు. ఇది సైద్ధాంతికంగా. అయితే కమ్యూనిస్టులు లేదా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు నిజంగా దేశద్రోహులా లేకపోతే దేశభక్తులా అంటే మన రాజ్యాంగబద్ధంగా చూస్తే వారిని కొంత లాకి ఎగనెస్ట్గా ఉండే పీపుల్గా మనం గుర్తించాలి. దేశద్రోహులు అనే పదం మనం వాడలేం, కానీ
కొంచెం లాకి ఎగనెస్ట్గా ఉండే ఇది చూడాలి. మరి వాస్తవానికి వారి త్యాగం, కమ్యూనిస్టుల త్యాగం కానీ లేకపోతే మావోయిస్టుల త్యాగం చాలా గొప్పది కదా. ఈ రోజుల్లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా పక్కన వాడు ఒక టైం లేని పరిస్థితి. అంటే కాస్త ఏదన్నా జబ్బు చేసిన హాస్పిటల్కి తీసుకెళ్ళమంటేనే కనీసం ఎవడు రెస్పాండ్ అవ్వని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత స్వార్థపూరిత ప్రపంచంలో ఏమీ ఆశించకుండా ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసిన వాళ్ళు గొప్పవాళ్లే, ఖచ్చితంగా గొప్పవాళ్లే. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అంటే వాళ్ళు ఎంచుకున్న మార్గంలో అది పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతుంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రాజ్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. స్టేట్ ఎప్పుడు పవర్ఫుల్, అది ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ కానీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళని తట్టుకొని నువ్వు సైన్యాన్ని ఎక్కడ రెడీ చేస్తావు? రెండు అసలు అహింసతో ఎక్కడా కూడా చరిత్రలో బాగుపడిన సందర్భాలు లేవు. ఎందుకంటే మావో అక్కడ కొమిటాంగ్ గవర్నమెంట్ దించి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడారో వారందరినీ కూడా తీసుకెళ్ళి క్యాంపుల్లో పెట్టేసి చిత్రహింసలు చేశాడు అతను. చేయటమే కాకుండా ఆ దేశ ఆర్థిక పరిస్థితిని క్షీణించారు. 1917 తర్వాత మరొక రూలర్ వచ్చి ఆయన దాని మొత్తాన్ని చైనాని డెవలప్ చేయడం జరిగింది. సో 1970 తర్వాతే అక్కడ డెవలప్ అయింది. సో అంటే ఎప్పుడైతే ప్రజలకు మంచి చేసే వరకు, అంటే ప్రజలు పేదరిక పరిస్థితుల్లో ఉన్నంత వరకు మాట అలాంటి భావజాలం వర్కౌట్ అయ్యిద్ది. కానీ ఎప్పుడైతే డబ్బు ఫోర్ ఫ్రంట్లోకి వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు తలెత్తినప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యంలో తక్షణ రాయితీలు కోరుకుంటారు తప్ప ప్రజలు విప్లవాన్ని కోరుకోరు. ఈ రోజుల్లో ఉన్న ప్రజలు ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యంలో తక్షణ రాయితీలు, వారి కుటుంబం, వారి సేఫ్టీని చూసుకునే పరిస్థితిని తప్ప పోరాటాలు, ధర్నాలు, విప్లవాలు అంటే అంత టైం కేటాయించి పోలీస్ కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ దిగే పరిస్థితి లేదు. సరే, ఏది ఏమైనా సరే ఎవరి సిద్ధాంతం వాళ్ళది, తక్కువ చేయకూడదు. కాబట్టి మావోయిస్టుని దేశద్రోహులు అనటం కంటే కొంత సైద్ధాంతికంగా విరుద్ధంగా ఉన్నారంట మంచిది. ఎందుకంటే వారి త్యాగం చాలా గొప్పది. ఎవరో తెలియని వ్యక్తుల కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తున్నారు కదా కమ్యూనిస్టులు. మరి మావోయిస్ట్ పార్టీనే కాదు, చాలామంది కమ్యూనిస్టులు నిస్వార్థంగానే ఉంటారు. ఎవరో ఒక 10% వ్యవస్థలో చీడ పురుగులు ఉంటారు, అది ప్రతి పార్టీలో ఉంటారు. వాడేదో అక్కడ నటిస్తాడు కొంతకాలం, కానీ నిలబడరు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలని అంకితం చేసిన వ్యక్తుల్ని మనం కొంతవరకు గౌరవించాలి. కానీ ఎప్పుడైతే దారి తప్పి ఉన్నారో ఆ దారి తప్పిని కరెక్ట్ కూడా చేసుకోవాలి. అయితే దీని మీద భారతీయ జనతా పార్టీ ఏంటంటే చాలా ఫోకస్డ్గా ఈ అర్బన్ నక్సలైట్లని, అదేవిధంగా యూజీలో ఉండేవాళ్ళు, అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళందరి మీద ఒక ఫోకస్డ్గా పనిచేసి ఈ నక్సల్ ఫ్రీ ఇండియాని చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నా కంక్లూజన్ ఏంటి అని అంటే, ఏదైనా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ చాలా గొప్పవాళ్ళు. మన భారత రాజ్యాంగం చదివితే దాని గొప్పదనం తెలుస్తుంది. మిగతా ప్రపంచ దేశాల కంటే ఏ రోజుకైనా భారత్ విశ్వగురు అవుతుంది, అందులో డౌట్ లేదు. అది ఏ రకంగా అవుతుందంటే మన కాన్స్టిట్యూషన్ ద్వారానే అవుతుంది. ఇంత డెమోక్రటిక్ కంట్రీ మతాన్ని, కులాన్ని చొరబడనీయకుండా భారత రాజ్యాంగాన్ని అత్యద్భుతంగా రాశారు. భారత రాజ్యాంగం కంటే కొత్త ఫిలాసఫీని ఈ ప్రపంచం తీసుకురాలేదు. ఇంత డెమోక్రటిక్ వేలో తీసుకురాలేదు. అంత గొప్పగా మన రాజ్యాంగం ఉంటుంది, ఆ చదివితే అర్థం అవుతుంది. కాబట్టి ఈ డెమోక్రటిక్ వేలోకి వచ్చి ప్రజల కోసం ఎక్కడో అడవుల్లో, గ్రామాల్లో పోరాడి గన్ను పట్టుకొని అహింస కంటే ప్రజల్లోకి వచ్చి, ఓపెన్ మీడియాల్లోకి వచ్చి కష్టమో నష్టమో ఇక్కడ తేల్చుకొని ఆ త్యాగం ఏదో కనుక ప్రజలతో కలిసి మెలిసి పోరాడి ఖచ్చితంగా రాజ్యాధికారం చేపడితే నిస్వార్థంగా చేసేటువంటి సేవా గుణం ఉన్న వాళ్ళు కాబట్టి కమ్యూనిస్టులు చాలా ఉపయోగం ఉంటుంది. అదే నిర్బంధమో లేకపోతే డిక్టేటర్షిప్ తరహాలో కాకుండా డెమోక్రటిక్ వేలో కనుక వారు ఆలోచించి ఖచ్చితంగా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారని సందేహం లేదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికే ఆపరేషన్ కగార్లో రీసెంట్గా 400 మంది పైగా మావోయిస్టులు చనిపోయారు. పెద్ద పెద్ద నాయకత్వం చనిపోయింది. ఆదివాసీలు, ట్రైబ్స్ అందరూ చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా వారు ఆ మార్గాన్ని విడిచిపెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో కనుక మార్గం చేపడితే, రాజ్యాంగాన్ని నమ్ముకొని డెమోక్రటిక్ వేలో కనుక ఉంటే కమ్యూనిస్టుల కంటే గొప్ప నాయకులు అయితే ఎవరు ఉండరు, అంత నిస్వార్థంగా ఉంటారు. కాబట్టి ఏదైనప్పటికీ వారు ఆ మార్గాన్ని విడిచి డెమోక్రటిక్ వేలో రావాలని కోరుకుందాం. ఇది ఇప్పుడు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.